విశ్వకర్మలకు సంబంధించినటువంటి అంశం మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఆ కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష, అవి నిజంగా అన్ని రకాల కులాలకు అన్ని రకాల సేవలు చేసినటువంటి విశ్వకర్మల పరిస్థితి కొంచెం దీన పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ వడ్రంగి పనిచేసేటువంటి వాళ్ళ విషయంలో కానీ, లేకపోతే మన గోల్డ్ స్మిత్స్ కానీ, ఇట్లా ఈ 5 కర్మలు ఎవరైతే వాళ్ళకు ఆల్టర్నేట్గా కార్పొరేట్ కంపెనీలు రావడంతో వాళ్ళ వృత్తులన్నీ దెబ్బతిన్నాయి అధ్యక్ష. రెండో విషయం ఏంటంటే అధ్యక్ష, వాళ్ళ వృత్తులను కాపాడంలో రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఫెయిల్ అయిపోయినాయి అధ్యక్ష. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం అక్కడో ఈ కంచాలి, తర్వాత వడ్రంగి, తర్వాత ఈ ఔసలి, శిల్పి వీళ్ళందరూ ఉన్నారు అధ్యక్ష. వీళ్లకు ఎక్కడైతే ఇనాం భూములు ఉన్నాయో ఆ భూములలో ఆ భూములను కేటాయించి వాళ్ళ షాప్స్ పెట్టుకోవడానికి, లేకపోతే ఇంకో కార్యక్రమాలు చేసుకోవడానికి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఏది ప్రచారంలో భాగంగా చెప్పింది అధ్యక్ష. ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళకి ఇస్తా అన్నటువంటి హామీలు, వాళ్ళకు నెరవేరుస్తా అన్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చాలి అధ్యక్ష. అలాగే విశ్వకర్మ కార్పొరేషన్ను ఏర్పాటు చేసి ఆ వర్గాలను, చాలా కింది స్థాయిలో ఉంటారు అధ్యక్ష వాళ్ళు, పాపం చాలా కష్టజీవులు, వాళ్ళకు ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1,000 కోట్ల రూపాయలు ఆ కార్పొరేషన్ ద్వారా అందులోని వర్గాలకు ఖర్చు చేయాలని చెప్పి, అలాగే ఆ కుటుంబాల్లో ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళకు కూడా ఇక్కడ రైతు బీమా ఎట్లయితే ఇస్తూ ఉన్నామో విశ్వకర్మ బీమా లాంటిది కూడా ఒకటి పెట్టి ఆ పేదవాళ్ళని ఆదుకోవాలని చెప్పి తమరి ద్వారా రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ ప్రొఫెసర్ కోదండరామ్ గారు.